హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ వచ్చేసి 14వ తారీఖు సండే. ఇవాళ అందరికీ హాలిడే అన్న. ఇవాళ ఫుల్ మార్కెట్ ఉంటుంది, టూ మచ్ సిటీలో మొత్తం జామ్ ఉంటుంది ఈవినింగ్. నిన్న అయితే కుప్ప జామ్ ఉండే అన్న. సాటర్డే రోజు శనివారం రోజు అయితే టూ మచ్ జామ్. అయితే మనకైతే ఫస్ట్ పడింది అన్న. లొకేషన్ వచ్చేసి కోకాపేట్. ఇది మన రాజపుష్ప ఆర్టీఆ గేట్ 2 నుంచి అయితే పడింది. ఇక్కడ పికప్ అయితే మనకు 1 కిలోమీటర్ ఉండే. మనం ఉన్న లొకేషన్ బ్రష్ స్ట్రాంకిల్ నుంచి అయితే పడింది. అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ అన్న పికప్ లొకేషన్. అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. డ్రాప్ వచ్చేసి కుక్కట్పల్లి 20 కిలోమీటర్స్ 350 రూపాయలు అయితే చూపిస్తుంది. ఎందుకంటే సండే మార్నింగ్ కాబట్టి మూమెంట్ లేదు. ఉన్న బుకింగ్లు అయితే తక్కువ ఉన్న ఏదైనా చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్యాస్ కూడా నింపుకునేది ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. ఇది ఇక్కడ చర్చ్కి అయితే వచ్చాను. లొకేషన్ అయితే 20 కిలోమీటర్స్ అన్న. డ్రాప్ అయితే 20 కిలోమీటర్స్. మనకు అమౌంట్ వచ్చేసి 350 రూపాయలు అమౌంట్. యూటర్న్ చేసుకోవడానికి ఇంత కష్టం. టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందన్న. ఇక్కడ ఉందన్న, యూటర్న్ చేసుకుంటా. ఫస్ట్ అయితే 30 minutes 20 kilometers, amount 351 rupees. First trip completed. Kukatpalli pickup location Kokapet to Kukatpalli ఏరియా వచ్చేసి మన వివేకానంద నగర్ కూకట్పల్లి. అయితే ఇవాళ సండే కదా, చర్చ్ ఎక్కువ జామ్ ఉంటుంది. ఎక్కడ అంటే చర్చ్ సైడ్ అంటే మియాపూర్ దగ్గర ఉన్న చర్చ్ చాలా బిజీగా ఉంటుంది ఇవాళ. మళ్ళీ మార్కెట్ ఈరోజు కొన్ని ప్లేస్లలో బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి ఏం కాదు, ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాంగ్ అయిపోతుంది. ఓకే, మన సెకండ్ ట్రిప్ కోసం అయితే చూద్దాం ఏమైంది నా హెల్త్. హాయ్ హలో అన్న. అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే పడింది. గ్యాస్ తక్కువ ఉంది కాబట్టి దగ్గరలో అయితే తీసుకున్నా. ఇవాళ అయితే వెళ్దాం గచ్చిబౌలి. మరి గ్యాస్ దొరకదో చూద్దాం. అక్కడికైతే 2 days అయితే అయిపోయింది. 2 పాయింట్లు ఉంది గ్యాసు. అయితే లోదా నుంచి అయితే పడింది బుకింగ్. పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా సెకండ్ ట్రిప్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన సెకండ్ ట్రిప్ అయితే అన్న కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 7 కిలోమీటర్స్. టైం వచ్చేసి 15 minutes అయితే పట్టింది. మనకు 150 రూపాయలు అయితే వచ్చినాయి. అయితే టోటల్గా అయితే అమౌంట్ 500 అయితే అయినాయి 2 ట్రిప్లకు. ఆ గ్యాస్ వేయించుకుంటే అంతే ఉంటుండే, మనకు ఏం పడతలు పడకపోతుండే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది మన లోదా మెరిడియన్ నుంచి కేపీహెచ్పి నుంచి దస్పలా హోటల్ జూబ్లీస్ 7 కిలోమీటర్స్ అయితే ఉంది. బాగుంది. ఇవాళ సండే కదా, చాలా ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఉన్నట్టున్నాయి, చూడొచ్చు మీరు. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, ఇక్కడ నుంచి గ్యాస్ స్టేషన్కి అయితే వెళ్తా. ఏది లేదు, పెట్రోల్ కూడా లేదు, మనకు ఏది లేదు. సో ఫస్ట్ అయితే గచ్చిబౌలి వెళ్దాం. అక్కడ సిఎన్జి ఉంటే ఓకే, లేకపోతే పెట్రోల్ వేయించుకోవాల్సిందే. ఏదైనా ట్రిప్ చేసుకొని మళ్ళీ పంప్ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరలో అంటే బుకింగ్ ఎక్కడైతే మనకు సిఎన్జి దొరుకుతుందో అది తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే గ్యాస్ అయితే 100% ఉండాలి. చూద్దాం మరి ఏమవుతుందో. ఏదైనా చిన్న బుకింగ్ అయితే తీసేసుకొని వెళ్ళొచ్చు మనం. 2 పాయింట్లు కదా, దిగిపోతుంది ఇది కూడా. ఫ్యూయల్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇక్కడ కూర్చుంటే టైం వేస్ట్. రన్నింగ్లో పడితేనే ఓకే బుకింగ్లు, లేకపోతే రన్ అవుతూనే ఉండాలా. కూర్చుంటే సండే కదా, ఈవినింగ్ ఉంటాయి బుకింగ్లు, లేకపోతే మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నం ఉంటాయి. చూడొచ్చు, ఇవాళ కూడా పంపు రిపేర్ అయితే కాలేదు. దరిద్రం అనుకో. ట్రిప్ అయితే పడింది ఇసుఫ్గూడ. అక్కడైతే ఇసుఫ్గూడలో సిఎన్జి పంప్ ఉందన్న, అందుకే బుకింగ్ తీసేసుకున్నా. అయితే ఇక్కడ గచ్చిబౌలిలో ఇది డే 3, 3వ రోజు. ఇవాళ కూడా గ్యాస్ రిపేర్ కాలే పంపులో. అంటే గ్యాస్ మిషన్ ఏదో రిపేర్ అయిందంట. అది ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాలేదు.
గచ్చిబౌలిలో అయితే గ్యాస్ లేదు మరి ఇవాళ. అయితే మామూలుగా అయితే నేనైతే ఎప్పుడు పెట్రోల్ ఉంచుకుంటా 2-3 పాయింట్స్. ఎందుకో ఈ వారం తగ్గింది పెట్రోల్ యూజ్ చేసుకున్నా కాబట్టి. అయితే పెట్రోల్ అయితే వేయించుకున్నా, ఒక 330 రూపాయలు 3 లీటర్లు అయితే వచ్చింది. మామూలుగా అయితే వారానికి ఒకసారి కంపల్సరీ నేను వేసేసుకుంటా. ఈ వారం వేసుకోలేదు నేను. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. థర్డ్ ట్రిప్ 1.9 కిలోమీటర్స్ అయితే ఉంది. యూసుఫ్గూడ డ్రాప్ అయిన తర్వాత డీటెయిల్స్ పెడతాను వీడియో. హలో అన్న, మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ వచ్చేసి 11 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. 19 మినిట్స్లో అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అంటే ప్రతిసారి గుర్తుపెట్టుకొని మరీ చెప్పాల్సి వస్తున్నది ట్రిప్స్, కిలోమీటర్, టైము. ఒక్కోసారి ఏంటంటే ట్రాఫిక్లో వెనక ముందు అటు ఇటు చూస్తాం కదా, 3 సైడ్స్ మిర్రర్ మెయింటైన్ చేస్తాం కదా, సైడ్ మిర్రర్స్, మిడిల్ మిర్రర్. అందులో ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతా అప్పుడప్పుడు. మామూలుగా ఈజీగా కూర్చొని మాట్లాడాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మామూలుగా కూర్చొని డ్రైవ్ చేయకుండా మాట్లాడితే ఈజీగా అవుతుంది. అయితే మనకైతే లక్కీగా అక్కడ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసిన. ఇది లొకేషన్ గచ్చిబౌలి నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చి డ్రాప్ చేసేసిన. అయిపోయింది. పక్కనే పంప్ ఉంది. ఇక్కడ గ్యాస్ చలో ఉందన్న. కార్లు అయితే లేవన్న, లక్కీగా కార్లు లేవు. కానీ దగ్గర పోయినాక ఏం చెప్పలేము. చూడండి, థర్డ్ ట్రిప్ అయిపోయింది. 724 రూపాయలు టోటల్. 724 రూపీస్ అయింది టోటల్ అమౌంట్ అయితే 3 ట్రిప్లకు. అదే ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్లో ఏమి ఇస్తాడు, తక్కువ ఇస్తాడు. బాగా అంటే బాగా తక్కువ, 450, 500 అట్లా చూపించిండు. పొద్దునైతే 450 చూపించిండు. ఆ 450 గ్యాస్ అంటే ఆ 450 రూపాయలు మనము ట్రిప్ చేసి ఎయిర్పోర్ట్లో గ్యాస్ నింపుకున్నా కానీ, మళ్ళీ మిగిలిన గ్యాస్ ఉన్నా కానీ 700 గ్యాస్ నింపుతాడు ఎలాగైనా. అదే ఇక్కడైతే గ్యాస్ కూడా మొత్తం ఫినిష్ చేసేసినాం మనం. ఇంకొక పాయింట్ ఉంది, 720 చేసినాం. అంటే ఇన్ సిటీలో అయితేనే బెస్ట్, అవుట్ సిటీ అయితే కష్టం. చూడొచ్చు అన్న, బండ్లు అయితే లేవు. అమ్మ బతికిపోయినా. గచ్చిబౌలిలో కూడా ఇంత ఫ్రీ ఉండదు. ఎప్పుడు పోయినా గంటన్నర ఆగాల. ఇది యూసుఫ్గూడ పంప్ అన్న. చూడొచ్చు అన్న, ఇగో లోపలికైతే వెళ్తున్నా. గ్యాస్ ఒక 8 వెహికల్లు ఉన్నాయన్న. పర్లేదు, ఓకే పడుతున్నా. సిఎన్జి. ఇది మహమూద్ పంపు, యూసుఫ్గూడ, భారత్ పెట్రోలియం అన్న. ఇక్కడ నుంచి గచ్చిబౌలి పంప్ ఇట్లా పెట్టేస్తే నయం ఉన్నది. పెట్రోల్లో ఎక్కడికన్నా వెళ్ళిపోయి దూరం వేయించుకోవాలా. 3 ట్రిప్లు అయినాయి అన్న. హాయ్ హలో అన్న. అయితే మనకైతే ఇవాళ రెంటల్ బుకింగ్ అయితే పడిందన్న. 2400 అమౌంట్ అయితే ఉంది రెంటల్ బుకింగ్. 4th ట్రిప్. చూడలే 6 అవర్స్ 7 అవర్స్. అది మీకు డీటెయిల్స్ అయితే పెడతా. ఫస్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. లేట్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. తొందరగా రమ్మని అయితే మెసేజ్ చేసిండు. వెళ్తున్నా మరి పికప్ లొకేషన్. ఇవాళ 4th ట్రిప్ రెంటల్. అయితే మనకు సాయంత్రం 5:30 దాకా చూస్తుంది టైము. అంటే పికప్ ఎంట్రీ అక్కడ పిన్ కొట్టినాక ఆ టైం నుంచి ఆ టైం ఉంటుంది. 6 అవర్స్ 7 అవర్స్. ట్రిప్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది మనకు. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, కానీ రన్నింగ్లో ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం ఫస్ట్. దాని తర్వాత అయితే చూద్దాము. మీకు ఫోటో కూడా పెడతా అందులో. ఇప్పుడే చూసిన ప్రీమియర్ రెంటల్ ఉంది. అది 2500 రూపాయలు, 2500 రూపీస్, 75 కిలోమీటర్స్, 6 గంటలు, 6 అవర్స్. ఈ రెంటల్ బుకింగ్లో ఉంటే మనము 6 అవర్స్లో 75 కిలోమీటర్స్ తిరిగితే 2500 వస్తాయి. అందులో తిరగచ్చు, తిరగకపోవచ్చు. ఒకవేళ కిలోమీటర్ ఎక్కువైతే 15 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే యాడ్ చేస్తుంది ఊబరు. ఓకే.
చూడొచ్చు, ఇది మన 4th ట్రిప్ రెంటల్ బుకింగ్. ఫస్ట్ స్టాప్ 20 కిలోమీటర్ అయితే వచ్చా అక్కడ నుంచి, యూసుఫ్గూడ నుంచి అయితే. టోటల్గా మనకైతే ఇక్కడ రావడానికి 1 అవర్ అయితే పట్టిందన్న. 11:30కి స్టార్ట్ అయిన రెంటల్ బుకింగ్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 అవర్ అయితే ఇందులోనే అయిపోయింది. ఇంకో 5 అవర్స్ ఉందన్న. అయితే నెక్స్ట్ స్టాప్ అయితే పెట్టారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఎక్కడ అంటే గండిమైసమ్మ సైడ్ ఉంది. ఇది 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్లో. 1 అవర్ 10 మినిట్స్ అయితే టైం అయితే అవుతుందంట. చూద్దాం మరి. సెకండ్ స్టాప్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎండ్ అవుతారు. అప్పటికి నాకు తెలిసి ఇక్కడ లేట్ వెళ్తే ఒకవేళ 1 అవర్ వెయిట్ చేసుకొని పోతే అక్కడికి 1 అవర్ అంటే 3 అవర్స్ అవుతాయి. తొందరగా స్టార్ట్ అయితే అక్కడ వెయిట్ చేస్తారేమో. అయితే టోటల్గా అయితే ఈ 20 ప్లస్ ఆ 25 అంటే 45 అయితే అయిపోతుంది మనకు కిలోమీటర్. ఇంకా 25 తిరిగితే 70 ఫినిష్ అవుతాయి. నాకు తెలిసి 70 అవుతుందో అవ్వదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ రెండు కలిపితే 45 అయితే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ప్రీమియర్ రెంటల్ ఇట్లా పడితే సుఖంగా మంచిగా కూర్చోవచ్చు. టెన్షన్ ఉండదు బుకింగ్లో. అది ఇది దించేసినామా 1/2 అవర్ అయితే పడతా అని చెప్పిండు. మంచిగా కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుంటా. హాయ్ హలో అన్న, చూడొచ్చు రెంటల్ బుకింగ్. ఫస్ట్ అయితే 3 ట్రిప్పులు చేసినాం, 720 రూపాయలు. దాని తర్వాత సిఎన్జి నింపుకున్నాక మనకైతే రెంటల్ పడింది 2500. చూడొచ్చు, ప్రీమియర్ రెంటల్ 11:30 నుంచి 5:30 దాకా 6 అవర్స్. ఇది 75 కిలోమీటర్స్ 6 అవర్స్. అయితే మనకు 2 స్టాప్లు ఉన్నాయి. ఫస్ట్ స్టాప్కి అయితే నేను వచ్చేసా, చూడొచ్చు మీరు. అయితే రెండో స్టాప్ కూడా ఉంది, సాయంత్రం 5:30 దాకా ఫినిష్ అవుతుంది. హాయ్ హలో అన్న, అయితే నేనైతే ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే చేసుకున్నా. చికెన్ బిర్యానీ అయితే తిన్నా అన్న. చూడొచ్చు, ఇది మన మదీనాగూడ రోడ్డు. అయితే ట్రిప్ సెకండ్ ట్రిప్ ఇంకా రన్నింగ్లోనే ఉంది, ఇంకా ఎండ్ కాలేదు. ట్రిప్ ఇంకొద్ది అయినాక కంప్లీట్ అవుతుంది. అయితే ప్రస్తుతానికైతే లంచ్ అయితే చేసుకున్నా. లంచ్ చేసుకొని సబ్ తీసుకున్నా. కస్టమర్ అయితే డబ్బులు ఇచ్చిండు మనకు లంచ్ చేసి రమ్మని. మనకు బిర్యానీ అయితే అయిపోయింది. చిన్న మినీ బిర్యానీ సింగిల్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే తక్కువలో ఉంది. అయితే మన సెకండ్ ట్రిప్ అయితే కంటిన్యూషన్ రన్నింగ్లోనే ఉందన్న, చూడొచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లాన్ చేంజ్ అయింది. గుండ్లపోచమ్మపల్లి వెళ్తున్నాము. గండిమైసమ్మ కాదు, గండిమైసమ్మ కంటే ఇంకా దూరము. దూలపల్లి రోడ్డు కొంపల్లికి దగ్గరలో. కిలోమీటర్ 26, ఇది 20 అయింది. టోటల్ 46 అవుతుంది. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. నేనైతే లంచ్ చేసుకొని వచ్చిన. పొద్దునైతే 11:30కి స్టార్ట్ అయినప్పుడు 12:30కి అక్కడ రీచ్ అయినాం ఫస్ట్ స్టాప్కి. అక్కడ ఏం చేసిన అంటే 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను. నేనైతే 2:30కి అలా స్టార్ట్ అయినా మన. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తా వీడియో. ఇంకా ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తా. అలా ఉన్న లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది, 2:30 దగ్గర. అయితే కస్టమర్ అయితే ఇంకా రాలేదు. 6 అవర్స్ 75 కిలోమీటర్స్ 2500 రూపీస్ రెంటల్ ప్రీమియర్. డైలీ అన్న ఇట్లా పడితే సూపర్ ఉంటుంది. ప్రస్తుతం అయితే నేనైతే లంచ్ చేసిన అన్న. మా అక్కడ 1 అవర్ అయితే రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్స్ కోసం వెయిటింగ్. కస్టమర్స్ అయితే అక్కడికి వెళ్ళారు మీద. నేనైతే మనకు మంచి సెట్ కాదు ఈ టైంలో ఎక్కడ తింటామన్నా, హెవీ అవుతుంది ఫుడ్ కాబట్టి నేనైతే ఇక్కడ సైడులో వెళ్ళాను, దగ్గరలో బావర్చి. టైం చూడొచ్చు, గ్యాస్ ఇంత ఉందా. నా గ్యాస్ నింపుకున్నాకనే పడింది. ఇట్లా ఉండాలి ట్రిప్స్. అయితే 5:30కి మన ట్రిప్స్ ఎండ్ అయిపోతాయి అన్న. ఇవాళ అయితే 2500 ప్లస్ 700 ఆల్రెడీ పొద్దున్న ఏం చేసుకొని గ్యాస్ నింపేసుకున్నా నిన్నటి గ్యాస్లోనే. అయితే టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్కి అయితే వచ్చినాం ఫస్ట్ చూడడానికి 20 కిలోమీటర్స్. మళ్ళీ అయితే 26 కిలోమీటర్స్
గండిమైసమ్మ సైడ్ కొంపల్లి వెళ్ళేది ఉండే యాక్చువల్గా. అయితే దారి మధ్యలో 7 కిలోమీటర్స్కి ప్లాన్ చేంజ్ అయిపోయి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాము. చూడొచ్చు వెహికల్ అయితే ఇక్కడే ఉంది. అయితే మనకైతే కిలోమీటర్ తగ్గింది. టైం 4 అవుతుంది. ఇంకా 1.5 అవర్లో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. 2500 అమౌంట్ 6 అవర్స్ కంప్లీట్ అవుతాయి. అమౌంట్ అయితే అంతే వస్తుంది ఎంత కిలోమీటర్ అయినా. ఏమో తగ్గించవచ్చు. చూద్దాం ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత. బానెట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుందాం వాటరు. ఏసీ వాటర్ అయితే బాగా కారింది. అయినా కొద్దిగా డౌట్ ఉంది నాకు. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా. లీకేజ్లు అయితే ఏం లేవు. ఆయిల్ మార్క్స్ కూడా లేవు ఎక్కడ. బెల్ట్ ఓకే. అయితే వాటర్ అయితే చెక్ చేసుకుందాం అన్న. చాలాసేపు అయింది కదా. వాటర్ అయితే ఓకే. ఎక్కువ కూడా ఉంటే గ్యాప్ ఉండదన్న. ఇది కూడా ఓకే అన్న. హాయ్ హలో అన్న. ఇంకొక 10 నిమిషాల్లో అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇంకా వెళ్ళలే కస్టమర్. చూద్దాం ఎక్స్ట్రా ఏమైనా వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ ప్రీమియర్ రెంటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 స్టాపులు. ఫస్ట్ స్టాప్ మియాపూర్ 20 కిలోమీటర్స్. నెక్స్ట్ స్టాప్ అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అయితే టోటల్ కిలోమీటర్ వచ్చేసి 44 to 45 అయింది. 75 కిలోమీటర్స్ యాక్చువల్లీ టోటల్ మనం కస్టమర్కి తిప్పాల్సింది. అయితే 30 కిలోమీటర్స్ అయితే మనం తిప్పలే, ఎందుకంటే టైం కూడా అయిపోయింది. కస్టమర్ రిక్వెస్ట్ చేసి మనకైతే ఆపారు. యాక్చువల్గా ఏంటంటే అన్న, మనకు ఈ రెంటల్ బుకింగ్ 6 అవర్స్ అయితే ఆయన పాపం ఎయిర్పోర్ట్ వెళ్ళేది ఉందని కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఆపారు. అందుకే ఆగా. మామూలుగా అయితే నేను ఆగకపోయేవాడిని అన్న. అయితే రెంటల్ బుకింగ్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది అన్న. టోటల్ కిలోమీటర్స్ వచ్చి 44 to 45 అయింది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకు 2550 రూపీస్ ఇచ్చిండు మొత్తం 6 అవర్స్కి. అయితే ఇక్కడ ఏమైందంటే 5:30 అక్కడే అయిపోయింది. మనం ఇక్కడ వచ్చిన దాకా 1 అవర్ పట్టింది. అయితే టోటల్గా 7 అవర్స్ పట్టింది. అంటే టోటల్ 7 అవర్స్, 6 అవర్స్ అసలు రెంటల్. మరి 2550 ఎందుకు ఇచ్చిందా అని చూస్తే కిలోమీటర్ కాలేదు. అందుకే 1 అవర్ కూడా అదే 50 యాడ్ చేయలే. ఎందుకంటే ఫ్యూయల్ ఎక్కువ కాలే, కిలోమీటర్ తిరగలే కాబట్టి మనకు అంత ఇచ్చాడు. పర్లేదు అన్న, 1 అవర్ పోయినా కానీ కస్టమర్ కూడా రిక్వెస్ట్ చేసిండు మనకు చాలా. ఇంతకుముందు అయితే ఒక రెంటల్ 3 అవర్స్ ఉంటే 1200. జూబ్లీ హిల్స్లో మేడంకు అక్కడనే కంప్లీట్ చేసేసిన. లేదు మేడం ఇంకా 1 అవర్ ఆగితే నాకేమి ఎక్కువ డబ్బులు రావని చెప్పేసి అక్కడైతే కంప్లీట్ చేసిన. ఇదైతే చేయలే. మళ్ళీ సార్ కూడా ఏంటంటే మనకు ఒక 150 రూపీస్ అయితే ఇచ్చారు. అబద్ధం ఎందుకు అంటే ఇచ్చిందంత అమౌంటే చెప్పాలా. తక్కువ ఇచ్చి ఎక్కువ ఇచ్చి అని చెప్పుకుంటే ఏం రాదు మనకు. అయితే 150 అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు నేను చెప్పిన. ఎందుకంటే సార్ మీరు క్యాష్ బుక్ చేసింది కదా, ఇందులో ఎక్కువ యాడ్ చేయడు, మీరు తిరగలే, కాకపోతే మాకు టైం వేస్ట్ అవుతుంది కదా సార్ అని చెప్పిన. అయితే 150 అయితే ఇచ్చిండు. టోటల్ అయితే మనకు టిప్ అమౌంట్ అయితే పక్కన పెట్టండి అన్న, ఖర్చుల కిందకి తీసేస్తున్నా. అయితే మన టోటల్ అమౌంట్ ఎంతనో మీకు వీడియో పెడతా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ గచ్చిబౌలి అయితే వెళ్ళాలి. గ్యాస్ అయితే చూపిస్తాం మీకు. మనం స్టార్ట్ చేసినప్పుడు అన్న సండే రోజు, ఇలా సండే కదా, పొద్దున్న స్టార్ట్ చేసినప్పుడు 3 పాయింట్లు గ్యాస్ ఉండే. అయితే 3 పాయింట్లు గ్యాస్ అంటే మనకు 53 కిలోమీటర్స్ తిరిగింది పొద్దున. ఇప్పుడేమో 47.5, 48 పట్టుకోండి. 48, 53, 50, 100 అనుకోండి అన్న. 100 కిలోమీటర్స్ అయితే అయింది. అయితే అన్న టోటల్గా మనకు ఇలాంటి 4 ట్రిప్పుల అమౌంట్ వచ్చేసి రెంటలు పొద్దున్న 3 ట్రిప్పులు 720 ప్లస్ ఈ 2550 కలిపి 3275. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ టుడే 3000
275. అయితే పొద్దున్న ఈ 3 ట్రిప్పుల గ్యాస్ అమౌంట్ నేను ఇందులో యాడ్ చేయన్నా, ఎందుకంటే నిన్న నింపుకున్నా కదా గ్యాస్. అయితే నిన్న 3 పాయింట్స్ గ్యాస్ ఉన్నా కానీ నిన్నటి ఎర్నింగ్లో మొత్తం గ్యాస్ మైనస్ చేసి మీకు క్యాల్కులేషన్ చూపించిన. అయితే నిన్న ఏదైతే మిగులుతుందో ఇవాళ లెక్క కిందకి. అయితే ఇవాళ నింపుకున్న గ్యాస్ 720. అయితే ఫ్యూయల్ అమౌంట్ అయితే నేను యాడ్ చేయన్న పెట్రోల్, ఎందుకంటే పెట్రోల్ నేను యూజ్ చేయ కాబట్టి. పెట్రోల్ యూజ్ చేసిన రోజు మాత్రమే పెట్రోల్ అమౌంట్ నేను యాడ్ చేస్తాను అన్న, ఎందుకంటే మామూలుగా అయితే నేను వేసుకుంటా ఉంటా వారానికి ఒకసారి. పెట్రోల్ యూజ్ చేసినప్పుడే పెట్రోల్ అమౌంట్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇంత గ్యాస్ మిగిలింది, పోయిన దాకా హాఫ్ ట్యాంక్ ఉంటుంది. ఇక మన టోటల్ ఎర్నింగ్ ఏమవుతుందో నేనైతే కరెక్ట్గా వీడియో పాయింట్ టు పాయింట్ చేస్తాను. నేను కింద మీద ఏం చేయ, మీకు అర్థం అయితే లేదు. ఓకేనా అన్న? రైట్. హాయ్ హలో అన్న. అయితే మనకు 5th ట్రిప్ పడింది రెంటల్ తర్వాత. ఈ బుకింగ్ యాక్చువల్గా ఇంతకుముందు నేను ఎవరికైతే దించానో రెంటల్, అదే సార్ బుకింగ్ ఉంది ఇది అని చెప్పారు, ఎయిర్పోర్ట్ వెళ్ళేది ఉందని. అయితే ఆయన ఏమన్నారంటే మనకు సార్ ఏంటంటే అది బిల్ వస్తుందంట వాళ్ళకు, డైరెక్ట్గా తీసుకెళ్ళలేను బాబు నేను, బిల్ ఉంటుంది మాకు కంపెనీ బిల్ యాడ్ చేస్తుంది బిల్, అయితే నేను డైరెక్ట్ అయితే నేను తీసుకుపోలేను అని చెప్పారు. ఓకే సార్ పర్లేదని చెప్పిన నేనైతే. మీరు బుక్ అయితే చేయండి, పడితే ఓకే అని చెప్పిన. అయితే వెహికల్ అయితే బయట ఆపా. ఇంతకుముందు బుక్ చేసిందేమో అంటే రెంటల్ బుకింగ్ వాళ్ళ సన్ బుక్ చేశారు, కొడుకు. లేకపోతే యాక్చువల్గా ఒక్కోసారి కాదు బుకింగ్, అంటే మనకు అక్కడ రెంటల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బుకింగ్ ఇవ్వరన్న. వాళ్ళ సన్ బుక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ఓన్ ఫోన్తో బుక్ చేసుకున్నారు సార్ ఇప్పుడు, అందుకే మనకు బుకింగ్ అనేది తొందరగా వచ్చింది. ఓకే, पिकअप लोकेशन వచ్చేసింది అన్న. हेलो फ्रेंड्स, तो आ गया मैं लोकेशन पे. ये जो जहाँ ड्रॉप कर रहा था इससे पहले ఇంతకు ముందు ఎక్కడైతే డ్రాప్ చేసినానో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చిన. సార్ అదే చెప్పారు కదా మనకు వాళ్ళకు బిల్లు కావాలని. అయితే బిల్లు కోసం అయితే మళ్ళీ బుక్ చేసేది అయితే మనకే పడింది బుకింగ్ 660 రూపీస్ 5th ట్రిప్. ఇది కంప్లీట్ అయిపోతే మనకు 38-39 అవుతుంది అమౌంట్, 3800 చిల్లర అవుతాయి. ఇక అక్కడికి ఆఫ్ చేసి ఇస్తా, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఏమిటి వెళ్ళిపోతాయి ఇక ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, డైలీ ఇట్లా ఒక రెంటల్ కొట్టుకుంటే సరిపోతాయి. అలా ఏంటంటే కొద్దిగా తొందరగా వెళ్ళిపోతే వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. అలా రెంటల్ పడింది కదా, తొందరగా అయిపోయింది ఎడిటింగ్. షార్ట్స్ ఏంటంటే ఛానల్ కొత్తది కదా, మనకు కూడా ఏం తెలియదన్న యూట్యూబ్ ఎలా చేస్తారో, అట్లా కాపీ రైట్స్ వస్తాయంట. అయితే కొందరికైతే అడిగా, ఇంకా యూట్యూబ్లో కూడా చెక్ చేసిన కాపీ రైట్స్ వస్తాయని. అయితే థ్యాంక్ యూ ఫర్ అన్న అందరికీ 300 సబ్స్క్రైబర్స్ సపోర్టింగ్ ఫర్ మీ. థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసినందుకు అందరూ. ఎవరికి ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఉన్నా చెప్పండి, ఆ టాపిక్ గురించి కానీ లేకపోతే కామెంట్ చేయండి, నేనైతే దాని సొల్యూషన్ ఇస్తాను. కస్టమర్ వస్తున్నట్టున్నారు అన్న. ఓకే బాయ్. హాయ్ హలో అన్న. అయితే మన 5th ట్రిప్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడి నుంచి అంటే యూసుఫ్ కూడా ఏదైతే మనకు రెంటల్ బుకింగ్ ఉందో అదే సార్ బుక్ చేశారు. మనకు లక్కీగా అయితే బుకింగ్ యాక్సెప్ట్ అయిపోయింది. అయితే బుకింగ్ అయితే ఫినిష్ అయింది ఎయిర్పోర్ట్లో. 5th ట్రిప్ అమౌంట్ వచ్చేసి 660 రూపీస్, కిలోమీటర్ వచ్చేసి 35 కిలోమీటర్స్. అయితే మనకు టైం వచ్చేసి 1 అవర్ అయితే పట్టిందన్న. ఇక వయా అయితే సార్ అయితే అటు సైడ్ అద్దని చెప్పారు, మన కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు గచ్చిబౌలి నుంచి అద్దని చెప్పారు. అటు అయినా జామ్ చూపించింది ఆ మూమెంట్లో, 14 అవర్స్ లేట్ చూపించింది టైము. అయితే మేమైతే మన బంజారా హిల్స్ మసబ్ ట్యాంక్ నుంచి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఎక్కేసి వచ్చాము. చూడొచ్చన్న బుకింగ్ ఇస్తున్నాడు, ప్రీమియర్ బుకింగ్ పడుతుంది, కానీ నేనైతే తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా అలసిపోయా. తీసుకోవడానికి ఏం లేదన్న, తీసుకున్నాక వీడు ఏం చేస్తాడంటే, తీసుకోవడానికి ఏం పెద్ద మాట కాదు, తీసుకొని ఎక్కడికో ఇప్పుడు చర్లపల్లి స్టేషను లేకపోతే సైనిక్పురి ఆ దూరం ఇస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ 40 కిలోమీటర్స్ ఎంటీ రావాలా, దూరం పడితే చాలా. వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది ఇప్పుడు ట్రాఫిక్ టైం కాబట్టి. మళ్ళీ రానికి మనం ఎట్లన్నా ½ అవర్ రెస్ట్, ఒక 10-20 మినిట్స్ అయితే టీ తాగన్నా ఎక్కడన్నా స్టే చేస్తాము.
2.5 hours. మళ్ళీ అక్కడి నుంచి గచ్చిబౌలి రావాలంటే కోకాపేటకి మళ్ళీ అందులో 1 hour. బుకింగ్లు పడకుంటే పడవు కూడా మనకు అవసరం ఉన్నప్పుడు 1 hour. అంటే 40 కిలోమీటర్స్ ఎంటీ ఇవ్వడం బదులు అది ఏంటంటే ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ బెస్ట్ కదా. అది చేసిన 500-600 అందులో 200-300 దానికే ఖర్చు అవుతాయి. 300 కోసము 3.5 గంటలు టైం వేస్ట్. ఓకే అన్న, అయితే ట్రిప్స్ అయితే ఎండ్ చేసేసిన. 3,900 చిల్లర అయితే అయినాయి 5 ట్రిప్స్. హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉంది. ఇప్పుడు కిలోమీటర్ వచ్చేసి 85 కిలోమీటర్స్. మార్నింగ్ అయితే 53. చూద్దాం ఇంటికి వెళ్ళిన దాకా ఇది కూడా యాడ్ చేస్తా. ఎంటీ వెళ్ళిన కిలోమీటర్ కూడా 25 కిలోమీటర్స్ అవుతుంది. కానీ మైలేజ్ అయితే వస్తుంది. గ్యాస్ ఎక్కువ కాలేదు మనకు. ఇక్కడ సిటీలో ఏంటంటే కిలోమీటర్తో సంబంధం లేదు. మనకు ఒక గ్యాస్లో ఎంత ఎర్నింగ్ అవుతుంది అదే కావాలా. ఏంటంటే సిటీలో ట్రాఫిక్లో నడిపితే ఏం మైలేజ్ రాదు. ఇప్పుడు హాఫ్ ట్యాంక్ గ్యాస్ అయింది. 85 కిలోమీటర్స్ అయితే బండి డ్రైవ్ చేసిన. అది ఎయిర్పోర్ట్ రావడం వల్ల 85 వచ్చింది అనమాట. ఒక్కోసారి అయితే హాఫ్ ట్యాంక్ 50 కిలోమీటర్స్కే అయిపోతుంది. మిగిలిన హాఫ్ ట్యాంక్ కూడా 60 అంటే 110 కిలోమీటర్స్కి హాఫ్ ట్యాంక్ ఫినిష్ అయిపోతుంది ఒక్కోసారి. కానీ ఎర్నింగ్ మాత్రం 3,000 అవుతుంది. మళ్ళీ ఇస్తుండు ప్రీమియర్ అన్న. బండ్లు లేవు ఇస్తున్నాడు. ఏడ తీసుకుపోయి దాపని చేస్తాడు తెలియదు. అందుకే తీసుకుంటలేదు. చాలా సరిపోయింది. బ్యాచులర్లకు అయితే సెట్ అవుతుంది. ఇల్లు లేకుంటే ఏడికైనా పోతారు. అంటే వెళ్ళొచ్చు అన్న. వాళ్ళకి ఏంది ఇప్పుడు ఏముండదు కదా. పోతారు లోపల పికప్ చేసుకుంటారు. చెల్లపల్లి స్టేషన్ వాడని ఎంత దూరం అన్నా వాడని తీసుకుపోయి దించేసి అక్కడిని తినేసి పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న స్టార్ట్ అవుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే టోల్ అయితే క్రాస్ అయినా అన్న. గచ్చిబౌలి అయితే తీసేసుకున్నా. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవద్దు. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే శంషాబాద్ టోల్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవద్దు. అటైతే తొక్కుగూడ మన విజయవాడ అటు సైడ్ వెళ్ళిపోతాము. సెకండ్ రోలో అయితే వెళ్ళాలి మనము. అయితే గచ్చిబౌలి వెళ్తాం మనం. ఫస్ట్ లెఫ్ట్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సెకండ్ లైన్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకు గచ్చిబౌలి, నార్సింగ్ గచ్చిబౌలి అన్ని పటాన్చేరు నంబర్స్ ఉంటాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే టోటల్ ఎర్నింగ్ 3,935 రూపాయలు మైనస్ గ్యాస్ అమౌంట్ ఇంకా ఊబర్ పాస్ తీయగా 3,040 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే డివైడెడ్ బై 160 కిలోమీటర్స్ చేస్తే మనకు 24 రూపాయలు 50 పైసా పర్ కిలోమీటర్ అయితే మిగిలినాయి అన్న. ఇవాళ ఎర్నింగ్ అయితే 3,040 రూపాయలు టోటల్గా. 4 పాయింట్స్ గ్యాస్ కూడా మిగిలింది మనకు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.